కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. మనం అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. దాంట్లో అంబరీషుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించి కొంతకాలానికి తపస్సుకు వెళ్ళాడు. అప్పుడు ఇతను చాలా ఏకాగ్రమైనటువంటి భక్తితో ఉన్నటువంటి ఆ రోజుల్లో స్వామికి తన సుదర్శన చక్రాన్ని ప్రసాదించడం, ఆయన దాన్ని ధరించి యథాప్రకారంగా తన నిర్వహణలన్నీ చేసుకుంటూ హాయిగా తన తపశక్తిలో భగవంతుని ఎందు భారం పెట్టి అలా కాలం గడుపుతుంటే ఒకరోజు ఈయన మహాయజ్ఞం చేశారు. అంటే అప్పటికి అడవులకు వెళ్ళిపోలేదు, ఒక యాగం చేస్తే ఆ యాగంలో ద్వాదశి వ్రతం అంటారు. యాగం అంటే ద్వాదశి వ్రతం 12 రోజులు ద్వాదశి యాగాన్ని చేశాడు. చేస్తే దాంట్లో ఆఖరికి ఆ 12 రోజున భార్యతో కూడా కలిసి చేశాడు. 12 రోజులు పూర్తయిపోయిన తర్వాత అందరికీ పొడి దక్షిణలు అన్ని ఇచ్చాడు, అన్ని చేశాడు. ఆఖరికి తాను ఉపవాసానంతరం భోజనానికి వచ్చినసరికి దుర్వాసుడు వచ్చాడు. దుర్వాస మహర్షి వచ్చాడు. ఈయన ఆతిథ్యం ఇచ్చాడు, భోజనం చేయమని చెప్పాడు. తప్పకుండా అన్నాడు దుర్వాసుడు. అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. ఆయన స్నానం చేసి వస్తా అన్నాడు. ఆ మాటలకి అలాగే నన్ను అతని కోసం చూస్తుంటే ఆయన ఎంతకీ రాలేదు. ఈ లోపల ద్వాదశ గడియలు అయిపోతుంటే ఆ ద్వాదశ గడియలు అయిపోకుండా తను పారణ చేయాలి, ఏదో ఒకటి తినాలి. మరి ఈయనేమో రాలేదు. వచ్చి నది పెట్టకుండా చేయకూడదు, ఏమిటి దీనికి కర్తవ్యం, ఏదన్నా ఉపాయం చెప్పమని పండితులను అడిగాడు. అడిగితే ఆ పండితులందరూ కూడా, నాయన నీరు తీసుకుంటే భోజనంతో సమానం, కొంచెం అటు తిన్నట్టు కాదు, ఇది శాస్త్రం చెప్తోంది, అంచేత నువ్వు అలా చెయ్యి అంటాడు. అనేసరికల్లా పాపం అట్లాగే ఆయన కొంచెం తీర్థం తీసుకుంటే ఈ లోపల ఆ దుర్వాసుడు వచ్చాడు. ఆయనకి భోజనం పెట్టడానికి సిద్ధపడదాం అనుకునేసరికి ఆయనకి ఇదంతా దివ్యదృష్టితో చూస్తాడు. నువ్వు చాలా మూర్ఖుడివి, నువ్వు ఇలా చేసావు, ధర్మానికి వ్యతిరేకంగా చేసావు, అతిథి పెట్టకుండా నువ్వు తిన్నావు, అంచేత నీకు అని కోపం వచ్చి నువ్వు నీ ఇదంతా పోతుందని శాపం ఇచ్చేస్తే అప్పుడు ఈయన శాపం ఇచ్చిన తర్వాత ఆయన ఈ లోపల శాపం ఇచ్చిన తర్వాత దానికి మర్చిపోతుంటాను, ఇలాగ అయిపోయింది, బ్రాహ్మణ సాధుల్లో హృదయం నాది చెప్తాను. అప్పుడు ఈయన ఏమయ్యాడు, నువ్వు మహాత్ముని అదే చేరిన తర్వాత ఈయన దగ్గర ఈయన ఇలా బాధ పెట్టాలని తెలిసి స్వామి తను ఇచ్చినటువంటి సుదర్శన చక్రానికి ఆయన పంపిస్తాడు. స్వామి ఆ సుదర్శన చక్రము ఈ మునిని వెంటాడుతుంది. అలా అరణ్యాలు, అలాంటి భూమి ఆకాశాల్లో, సముద్రాల్లో, భూమి లోపల అన్ని దిక్కులు అన్న పరిగెడతాడు. అది ఆయన ఎట్లా పెడితే అట్లాగే సుదర్శన చక్రం కూడా ఆ మునిని దుర్వాస మహర్షిని వెంటాడుతూనే ఉంది. ఆఖరికి ఎటు దిక్కు లేక బ్రహ్మగారి దగ్గరికి పెడతాడు. ఆయన మేమందరం కూడా నా వల్ల కాదు కదా, ఎవరికి ఏం చేయలేరు, అది స్వామి యొక్క అధీనంలో ఉంటుంది, మేమందరం కూడా ఆయనకు అధీనులమే, అంచేత మేమేం చేయలేము అంటాడు ఆయన. సరే, మళ్ళీ సత్యలోకానికి పెడతాది, కైలాసానికి పెడతాడు, పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. ఆయన కూడా ఇదే సమాధానం చెప్తాడు. ఆఖరికి ఇంకేం చేయలేక నువ్వు అక్కడికే వెళ్ళిపో స్వామి దగ్గరికి అని అంటే వైకుంఠం చేరతాడు. అక్కడ స్వామి కూడా చెప్తాడు, నేనేమి చేయలేను ఆయన, నా భక్తుల యొక్క అధీనంలో అది ఉంది, అంచేత నువ్వు అంబరీషునే కాళ్ళ వెళ్ళపాడు అని చెప్తాడు. అంటే అప్పుడు ఆయన అక్కడికి వెళ్తాడు. ఏమని మళ్ళీ ఈ అంబరీషుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఎవరు ఆ దుర్వాస మహర్షి. ఆ స్వామి ఏం చెప్పాడు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకొని మన కథకి పెడతాం.
మహర్షి ఈ విధంగా పలికి తన పాదపద్మాలు మొక్కి లేవకుండా ఉన్న దుర్వాసుని చూచి శ్రీహరి ఇట్లా అన్నాడు: ఓ మహర్షి, బుద్ధిమంతులైన సాధువులు నా హృదయాన్ని కొల్లగొట్టుకొని పోతూ ఉంటారు. పవిత్రమైన భక్తి అనే తీగలతో మదించిన ఏనుగులాగా నేర్పుగా నన్ను కట్టిపడేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడి నుంచే మనం చదువుకోవాలి. ఆ పద్యం చదువుతాను ముందర. చల చలనమున చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీలన్ దొంగిలి పోవుచుండుదురు. అంకిలి ఆ అఖిల్ అఖిల్ విషభక్తి లతాచయంబులన్ నిలువంగన్ పట్టి కట్టుదురు నేర్పుతో మదకుంభి కైవడిన్ వలల కుంచిక్కి భక్తజన వత్సలతన్ చనుచుందున్ తాపసా. ఓ మహర్షి, బుద్ధిమంతులైన సాధువులు నా హృదయాన్ని కొల్లగొట్టుకొని పోతూ ఉంటారు. పవిత్రమైన భక్తి అనే తీగలతో మదించిన ఏనుగులాగా నేర్పుగా నన్ను కట్టి పడేస్తారు. తెగలతో మదించిన ఏనుగులాగా నేర్పుగా నన్ను కట్టిపడేస్తారు. ఆ బంధాలకు చిక్కిన నేను భక్తుల మీది ప్రేమతో వారిని వదలలేను. చలనమున బుద్ధిమంతులకు సాధువులు నా హృదయం లీలన్ దొంగిలిపోతుంది. నాకు తెలియకుండానే దొంగతనం అంటే ఏమిటి? మనకు అక్కడే ఉంటుంది మన వస్తువు అని మనకు తెలుసు, కానీ మన కళ్ళకి కనపడకుండా మన కళ్ళు కప్పి తీసుకుపోతుంటారు. అది కదా దొంగిలించడం అంటే. అలా దొంగిలికొని పోచుందురు. అఖిల్పిష భక్తి దేని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? నన్ను కూడా కట్టిపడేస్తారయ్యా. ఒక మదించిన ఏనుగుని అదేదో చూడండి, సర్పాన్ని చీమల దండంతా ఎలా అయితే బంధించేసిందని వింటాము, అలాగా ఈ భక్తి అనేటువంటి లతల ఇన్ని ఒకటా రెండా ఏనుగుని ఒక లతల సమూహంతో ఎలా అయితే కట్టిపడేస్తుందో, అలా భక్తి అనేటువంటి లతలతోటి నన్ను కదలకుండా కట్టి బంధించేశారు వాళ్ళు. అది మద కుంభి కైబడి, మదించినటువంటి కుంభి అంటే ఏనుగుని ఎలా అయితే నేర్పుతో కట్టుదురో అలా కట్టేస్తారు నన్ను. ఈ భక్తి అనేటువంటి లతాచయంబులను నిలువంగన్ పట్టి ఇంకా ఎక్కడ కదలకుండా నన్ను చేసేస్తారు వాళ్ళు. లతల యొక్క చేయమంటే సమూహాలతో, భక్తి అనేటువంటి లతల సమూహంతో నన్ను ఒక మొదటిలా కట్టిపడేస్తారు. వలల కుంచికి భక్తజన వత్సలతన్ చనుచుందున్ తాపస. వాళ్ళ యొక్క ఆ భక్తులు ఉన్నటువంటి వాత్సల్యంతో నేను వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటాను. ఎందుకయ్యా నువ్వు అంత భగవంతుడి పర్వతంగా, నువ్వే కదా పరమాత్మను విడిపించుకోలేవా అంటే, నేను విడిపించుకోదలుచుకోను. ఎందుకంటే నాకు భక్తులు అంటే ఇష్టం, వాళ్ళకి నేనంటే ఇష్టం, వాళ్ళంటే నాకు ఇంకా ఇష్టం అని చెప్తాడు గీతలను. మరి ఆనాడు యశోదమ్మ కట్టేద్దామని ఎంత ప్రయత్నం చేసిందండి. ఇంకా అమ్మ బాధని చూడలేక తాను కట్టుబడాలనుకున్నాడు కనుక కట్టుబడిపోతాడు. అలాగే భక్తులు భక్తి చేత కానీ, మన జ్ఞాన కర్మ ఈ వీటి చేత కానీ, జ్ఞానయజ్ఞం కర్మయజ్ఞం ఏది భక్తి, ఏది కూడా భక్తి జ్ఞానం ఏది కూడా నన్ను శరణాగతి కానీ ప్రపత్తి ఏమీ నన్ను కట్టుబడేవు. నేను కట్టుబడాలంటేనే కట్టుబడగలుగుతాను అని స్వామి చెప్పినట్టుగానే భక్తవత్సలతన్ చనుచుందున్. వాళ్ళ మీద ఉండే ప్రేమ అనేది ఉందనుకోండి, ఎలా వదిలిపెట్టి వెళ్ళగలమండి? ఎంత కష్టమైన పనైనా ఆ ప్రేమ అనేది ఉంటే బందీ అయిపోతాం కదా మనం కూడా. అందుకని అలా కట్టుకొడిపోతానయ్యా అని చెప్తున్నారు మహర్షి. బుద్ధిమంతులైన సాధువులు నా హృదయాన్ని కొల్లగొట్టుకుని పోతుంటారు. పవిత్రమైనటువంటి భక్తి అనే తీగలతో నన్ను మదించిన ఏనుగులాగా నేర్పుగా కట్టేస్తారు. ఎంతో నేర్పుగా. అసలు వాళ్ళకున్న నైపుణ్యం ఇంకా మరి ఎవరికి లేదు, నాకు కూడా లేదనుకో అన్నట్టుగా చెప్పేస్తాడండి. అంచేత ఆ బంధాలు చిక్కిన నేను భక్తుల మీద ప్రేమతో వారిని వదిలి వెళ్ళలేను అంటాడు. నాకు మేలున్ గోరు నా భక్తుండకు వాడు, భక్త జనులకేన పరమగతియు, భక్తుడెందుంచనినన్ పరతెందు వెనువెంట గోవెంటన్ తగులు కోడె భంగి. అయితే ఏంటండి, ఈయన ఇప్పుడు
ఒక ఆవు దూడ ఆవు వెనకాల తన తల్లి గోవు వెనకాలగా ఎలా అయితే పెడుతుందో వదలకుండా అలా వెళ్ళిపోతానండి. అయితే ఈయన ఈయన తండ్రా, ఈ భక్తులు వాళ్ళకి తండ్రా, చెప్పండి ఆయనకి తండ్రా అంటే ఆయన చిన్నవాడైపోతాడు, తను తగ్గించేసుకుంటాడు ఎక్కడైనా సరే. ఆయన పెద్ద అని ఎప్పుడు అనుకోడు. అలా అనుకుంటే అచుకుడు ఎందుకు వస్తాడు, ఒక సారథిగా ఎందుకు వస్తాడు? ఎంత నీచమైన పనులకు దిగజారిపోయాడు అంటే ఎందుకని ఆ భక్తుల్ని వదలలేకే ఆ విజయాన్ని ఆ కిరీటికి ఇప్పించాలి కనుక అక్కడ అలా చేశాడు. ఈ బలి యొక్క గొప్పదనాన్ని, దానత్వాన్ని, ఉదారతని ప్రపంచానికి చాటి వాడిని ఉద్ధరించాలి, వాడికి కాస్త కళ్ళు తెరిపించాలనుకుని వామనుడుగా వచ్చాడు. అలా ప్రతి అవతారంలో కూడా దుష్ట శిక్షణకి, శిష్టుల్ని రక్షించడానికి అలా వస్తూనే ఉన్నాడు కదా. అంచేత ఓ గోవు వెనకాల ఓ దూడ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతానయ్యా నేను అని చెప్పి, అంటే వదలలేని తనం. మనం ఆ ప్రేమ అనేది ఒక్కటి మనం అంకురింప చేసుకుంటే సంసారంలో ఉనండి, సంస్థల్లో ఉనండి, ఇది నాది, నా వాళ్ళు, నా భక్తుడు అని అనుకున్నటువంటి ఇది వచ్చినప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు. అమ్మ కొట్టేస్తుంది, తోసేస్తుంది, చిన్నపిల్లల్ని చేసేస్తుంది, నా దగ్గరికి రాకుంటుంది, అసహించుకుంటుంది, బయటకు తోసేస్తుంది. అయినా కూడా ఆడు కాళ్ళు పట్టుకుని వదలకుండా చంటిపిల్లాడు ఉంటాడు. పోనీ మరీ చంటిపిల్ల కాదు, కొంచెం ఇద్దరు నన్ను అలా పీడించకు, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను, కొంగు పట్టుకుని వదలటే అమ్మ అమ్మని కాళ్ళు పట్టుకుంటాను, ఎన్నిసార్లు చెప్పినా అమ్మ అమ్మ అని కాళ్ళు పట్టుకుంటుంటే వదలకుండా తల్లి వదిలేకలదండి, తన్నగలదా, కాళ్ళతో తన్ని తోసేయగలదా? ఆ ప్రేమ అనేటువంటి పాసం కనుక మనకి ఉంటే దాంతో భగవంతుడు కూడా మనకి లొంగిపోతాడు. ఎందుకండి? అయితే ఏమిటయ్యా నీకేమన్నా ప్రయోజనం ఉందా? ఈయనకేం ప్రయోజనం లేదు, కానీ ఆ జ్ఞానుల యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు. ఈయనకేమిటి ప్రయోజనం? ఎంత ప్రేమిస్తే ఆయనకి ఏం కావాలి, ఎంత పూజలు చేస్తే ఏం కావాలి, ఏం కావాలి? ఆయన కావాలి అనుకోవడమే చాలు అని అంటాడు ఆయన. ఆ ప్రీతి ఉంటే చాలయ్యా నాకు, నువ్వు ఏం చేయక్కల్లా. ఇవాళ ఏదో చేసుకోలేకపోతాం భగవంతుని కైంకర్యం, దాంతో మాత్రాన్ని ఎందుకో ఏమిటో ఇవాళ అయ్యో శక్తి లేదు, చేయలేకపోయాను, ఇవాళ నామం కూడా తలుచుకోలేకపోయాను అని మనస్ఫూర్తిగా అనుకుంటే క్షమిస్తాడు. అంతేగాని స్థితే మనసు సుస్వస్తే అని వరాహచరణం చెప్పినట్టుగా మనకు అన్ని హాయిగా ఉండి ఇది ఉండి అబ్బా ఎందుకో ఇవాళ 11 వరకు లేవలేకపోయాను, ఇవాళ ఏం చేస్తానులే అంటూ ఎగ్గొట్టేస్తూ ఉంటాను చూసారా, దానికి మాత్రం ఆయన క్షమించరండి. నీకు నిజంగా శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి లేక లేదా ఇంట్లో ఇంకో పరిస్థితులు ఏదన్నా కారణాల చేత మానేస్తానంటే అయ్యో చేసుకోలేకపోయా అని ఆర్తిక అనుకుంటే ఎప్పుడైనా క్షమిస్తాడు. అది ఎందుకుట ఆయనకి ఎందుకంటే అంత ప్రేమ అంటే, నా భక్తుడైన వాడు నా క్షేమాన్నే కోరుతుంటాడు. మరి పెరియాళ్ళ వాళ్ళు ఒక్కటే కనిపిస్తున్నారు, కానీ మహాభక్తులందరూ కూడా నాయన నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సుఖంగా ఉండాలి, అందరూ అలాగే అంటారు. డైరెక్ట్గా అనకపోయినా పెరియాళ్ళ వాళ్ళగా ఎన్న తండ్రి నువ్వు సుఖంగా ఉంటేనే కదా మాకు దిక్కు ఇంకేముంది అని అదే యజమాని అనండి. ఎంత ఐశ్వర్యపోయి మనకి ఎంత లొంగిపోతాడు. మీరు లేకపోతే ఎలా అండి, నాకు నా బతికేమవుతుంది అనండి. ఓ కొడుకు దగ్గర ఉన్న పెద్దవాళ్ళు అనండి, లేదా కూతురు దగ్గర ఉన్న వాళ్ళు ఆ మాట అనండి. ఎందుకు లొంగిపోరండి? ఆ ప్రేమ అనేది మనం పంచితే ఓర్పు ఉండాలి, టైం వచ్చే వరకు ఆగాలి. అలా మనం ఆగలేమే, ఎందుకు ఆగుతాం? ఆగితే మనం ఎందుకు ఇలా ఉంటాం, ఎన్ని బాధలు పడతాం. అంచేత నాకు మేలున్ కోరు నా భక్తుడగు వాడు, మనము వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు సుఖంగా ఉండాలని మనము కోరుకోవాలి. భక్తజనులకు ఏన పరగతియు, భక్తులకు నేనే దిక్కు అని నాకు తెలుసు, కానీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు కనుక అంతే కదా. నా తల్లిదండ్రులు చూస్తారని మనకు తెలుసు, వీళ్ళకి పిల్లలకి తెలుసు, కానీ అయ్యో వాళ్ళే కదా ఇన్నాళ్ళు మనం చూసాం, ఇప్పుడు మనం మనం వాళ్ళకి మనమే కదా దిక్కు అని వీళ్ళు అనుకోవాలి. పెద్దలు కూడా ఉండేవాడు ఆ మంత్రం చూస్తున్నాడు కదా అని వాళ్ళ క్షేమాన్ని కూడా మనం అలా పరస్పరమైనటువంటి ప్రేమ ఉండదు. పోనీ కొంతగా ఒక్కళ్ళకే ఉందండి, అవతల వైపు నుంచి లేదు అంటాం. ప్రతి వాళ్ళ వాదన ఇదే. అంటే కొన్ని ముందర నువ్వు ఒక అడుగు వేయి, కొద్ది రోజులు ఓపిక పట్టు, అప్పుడు చూద్దాం అని అంటారు పెద్దవాళ్ళు. కానీ మనకు ఆ విజ్ఞత ఉండదు. మరి కర్మాన్ని బట్టి జరుగుతుంటాయి. గోవు వెంట పడే కోడలాగా నేను భక్తుడు ఎటుపోతే అటు వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. అది నుగాక తనువు మనువు విడిచి
తనయులన్ చుట్టాల ఆలి విడిచి సంపదాళి విడిచి నన్నె కాని అన్యమెన్నండు నెరుకని వారి విడుతు ఎటివారినైనా. ఆ, మరి ఇలాంటి పద్యాలు మళ్ళీ మన సందేహంలో పడేస్తుంటాయి కదా. ఎవరైతే తాదిగాక తన దేహాన్ని అంటే మనవుని, తనయులను జీవితాన్ని అదే చుట్టాలని, ఆలు బిడ్డలని, అందరినీ విడిచేసి సంపదాళి విడిచి నీకున్నటువంటి వైభవం, ఈ సంపదలన్నిటి కూడా అన్ని రకాలైనటువంటి సంపదలన్నీ కూడా వదిలిపెట్టేసి నన్నే కానీ అన్యమెన్నండు ఎరుగడు, నన్నే కానీ నేను తప్ప ఇంకోటి వాడు ఎవరికి దిక్కు లేదు అనుకొని వస్తాడో చూసారా, వారిని వారి విడువను ఎట్టివారైనా సరే, వాడు ఏ కులస్తుడా, వాడి చదువు ఉందా లేదా, వాడికి తగినవాడా కాదా నన్ను ఆస్తి ఏమీ చూడనండి. ఎవరినైనా నేను అలాగే ఆదిస్తా. కాతే ఏమండాలి, నన్నే కాని అన్యమెన్నండు ఎరుంగని వారిని విడువను నేను. నీవే తప్ప హితం పరం మెరుగను, ఇంకా నువ్వేనయ్యా దిక్కు. అనన్యగతిత్వము ఆకించిన్యము, నాకు నేను రక్షకుని కాదు, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అనేటువంటి ఆ రెండు పదాల యొక్క అర్థమే ఇది. అయితే మరి ఈ సంసారం, ఇల్లు, ఆకలి అన్నీ వదిలిపెట్టేయాలా అంటే, ఎందుకంటే నేను అడవులిపోతాం అనుకుంటున్నా, లేకపోతే ఎక్కడో నాళ్ళు ఉంటాం, లేకపోతే ఎక్కడో ఉంటాం చెప్తారు అబ్బలాచార్య. సంసారాన్ని పడవలో హాయిగా ప్రయాణం చేస్తున్నాం, సంసారం వచ్చి పడవలో కూర్చుంటే ఎక్కడ పడవలకు వెళ్ళిపోయి హాయిగా తపస్సు చేసుకోవాలనుకుంటున్నాం. మా శ్రీష కూడా వస్తామని చెప్తూనే ఉంటుంది. ఎక్కడున్నా ఎక్కడున్నా ఆలోచన ఎక్కడ ఉండకూడదు, అక్కడే ఉంటే ఎక్కడున్నా ఒకటే కదా అని. అలాగా అలాగా ఇవన్నీ వదిలి మరి ఈ మరి మహానుభావులు ఈ రాజులను చూసుకోండి, పోనీ ఈ అంబరీషుని చూసుకోండి, ఆయన ఏమి ఆ భార్య బిడ్డలు లేరా, సంపదలు లేరా, రాజ్యపాలన చేయలేదా, అన్ని చేయలేదా? మరి చేసినా ఆయన యొక్క మనసు మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్తుండాలి, దాంతో లింకప్ చేసుకోమంటున్నారు, అంతేగాని వదిలి వెళ్ళమని కాదు. ఒకవేళ నీకు శక్తి ఉంటే అది కూడా చెయ్యి, నీ బాధ్యతలు తీరిపోగానే నువ్వు హాయిగా వీళ్ళందరినీ కాస్త వాళ్ళంతటి వాళ్ళు మేము చూసుకుంటాం అనే స్థితి వచ్చేసరికి నువ్వు పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళినా తప్పులేదు. పంచేంద్రియముల తెరువుల వంచించి మనంబు నందు వరమతులు ప్రతిష్ఠించి వహింతురు నన్ను మంచి వరుణ్ పుణ్యసతులు మరగిన భంగిన్. ఎంత చక్కని ఉదాహరణ చెప్తారో ఈ పోతనామచ్చులు. ఎవరు ఎవరిని వదిలిపెట్టకుండా ఉండగలరు చెప్పండి? ఎవరిని ఎవరు వదిలిపెట్టకుండా ఎంతో ప్రేమిస్తాం, ఎంతో ఇది ఉంటాం. పోనీ అది మన వీక్నెస్సే, మన పిల్లల్ని వదలలేం, భర్తని వదలలేం, లేకపోతే మన వ్యాసంగాన్ని ఏదో ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్నెస్. భార్య పిచ్చి కొందరికి, భర్త పిచ్చి కొందరికి, బిడ్డల పిచ్చి కొందరికి, అలా రకరకాలైనటువంటి వ్యామోహాలు ఉంటాయి. అవి మళ్ళీ నిన్ను కట్టుపడేస్తూ ఉంటాయి కదా. ఎంత తప్పించుకు వెళ్ళిపోదాం ఉన్నా అవి కట్టుపడేస్తుంటాయి. ఇంకా మంచి పిల్లలు, మంచి భర్త, మంచి భార్య, మంచి కుటుంబం, మంచి ఆచార్యుడు అన్నీ ఉన్న వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు ఎందుకండి సన్యాసులు అయిపోతారు? అని నిజంగా భగవతత్వం తెలిసిన వాళ్ళు అన్ని ఉన్నా అలా కూడా వెళ్ళిపోతారు కాదా. అది భగవత్ సంకల్పంలో ఎక్కడో నూటికోళ్ళ లాగుతూ ఉంటారు. ఏమని చెప్తున్నాడు చూడండి, మంచి వరుణ్ పుణ్యసత్తులు మరగిన భంగిన్. ఇంకా ఆ భార్యే లోకం, భార్య నాకు భార్య బిడ్డలు నా బాధ్యత ఇది, అయితే నేను అని ఇంత ప్రేమ పడిపోయే ఒక భర్త ఉంటాడే, ఉంటే ఆ ఆ ఆ పుణ్యసతులు మళ్ళీ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అవ్వాలి. ఎంత ప్రేమగా చూస్తున్నాడే పాప, మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎంత తల్లి తక్కువ పడతాం అని చెప్పి వాళ్ళు కూడా ఆ పుణ్యసతులు, వాళ్ళు పుణ్యసతులు, ఈయన మంచివరుడు. ఇంకా అలాంటప్పుడు మరిగారు, ఒకరికొళ్ళు మరిగారు. ఆ మరిగిన భంగిన్, మంచి వరుణ్ పుణ్యసతులు మరగిన భంగిన్, బాగా మరిగాడు ఈ మధ్య అంటాం. ఆ భర్తని వదలలేక అతన్ని పట్టుకొని అలా ఉంటారు ఆ ఆ పతివ్రతలు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాలని వాళ్ళు పాటిస్తూ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఎందుకు విడిపోయి ఉంటారు అని చెప్తున్నారు. పని ఇంకా సరే, పోనీ ఇలా ఉంది. మరి ఇలాంటివి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఏంటి అంటే,
పంచేంద్రియముల తెరవుల వంచించి మనంబునందు వరమతులు ప్రతిష్ఠించి వహింతురు నందు. వరమతులు అంటే మంచి పుణ్యాత్ములు, మంచి మంచి వర అంటే శ్రేష్టమైనటువంటి మతి అంటే బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు పతివ్రతలు ఉత్తముడైన భర్తను స్వాధీనపరుచుకున్నట్లుగా పంచేంద్రియముల మార్గాలను అరటికట్టి మనం కూడా, మన మనస్సు అనేది ఇష్టం పరిగెడుతుంది. ఎటు పరిగెడుతుందో తెలియదు, ఎక్కడికి మనం తీసుకుపోతుందో తెలియదు. వేష చిత్ర విచిత్ర వేషాలకి మనం లొంగిపోతుంటాం. ఓహో, ఇప్పుడు నన్ను ఇలా తీసుకెళ్దాం అనుకుంటున్నావా, నీ వల్ల ఏమవదు అంటూ ఈ కళ్ళు ఏదో చెప్తుంది, అది చూద్దాం రా అంటుంది, ఇది విందాం రా అంటుంది, ఇది ముట్టుకుని చూడు అంటుంది, లేకపోతే ఇది తిని చూడు అంటుంది. ఇలా ఎన్నో ఆశలు చూపిస్తూ మన పగ్గాలు వేసి లాగేస్తూ ఉంటుంది మనసు. అంటే ఆ ఆ పగ్గాల్ని బుద్ధి అనేటువంటి దాంతో పట్టుకొని మనసుని స్వాధీనపరచుకున్నాం. అది మనం చెప్పేట్టు వినాలి తప్ప మనసు చెప్పేట్టు మనం వినకూడదు. అలా కనుక ఆ మార్గాలను అడిగట్టుకొని ఎవరి సాధ్యం అంటే పుణ్యాత్ములు, మంచి బుద్ధి, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి సద్గోష్ఠి ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యపడుతుంది. సాధుల హృదయం నాయది, సాధుల హృదయంబు నేను, జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుదు, సాధు సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. అలాంటి వాళ్ళండి. వాళ్ళంటే వాళ్ళ హృదయమే నాది, ఇంకా వాళ్ళు వేరు నేను వేరు కాదు. మనకి ఆగిపోతే ఎక్కడ ఇదే కదా. ఇదిగో నాకు వాళ్ళు, నా హృదయమే వాళ్ళు. ఓ బ్రాహ్మణ, సాధువుల హృదయం నాది, నేనే సాధువుల హృదయాన్ని, వాళ్ళని నేను ఎరుగుదును, వాళ్లకు నా చరిత్ర తెలుసు. జ్ఞానైన వాడే నా యొక్క మాయని దాటి వెళ్ళగలడు అని స్వామి చెప్పినట్టుగా, ఇదిగో పరమాత్మని సాధువులుట వాళ్ళను నేనెరుగుదును, సాధుల హృదయం నాది, నేనే సాధువుల హృదయాన్ని, వాళ్ళని నేను ఎరుగుదును, వాళ్లకు నా చరిత్ర తెలుసు. నేను అలాంటి వాళ్ళను. భగవతత్వం పూర్తిగా తెలిపోయినా ఆ కథలు, ఆయన చేసినటువంటి చరిత్రలు అన్నీ కూడా వాళ్ళు అదే అదే వేసలేం కదా. అంచేత నా గురించి వాళ్ళకే తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు. నా హృదయం వాళ్ళది, వాళ్ళ హృదయం నాది. అంచేతని ఇంకా ఎలా వదలగలను చెప్పు. అంచేత ఇప్పుడు ఏదో నేను వచ్చి నిన్ను రక్షించకల్లా, నేను వాళ్ళ హృదయాల్లో ఉన్నాను, వెళ్ళి అంబరీషుణ్ణి నువ్వే శరణు వేడుకో అని చెప్పేస్తున్నాడు. ఇంకేం చెప్తున్నారు? ధర దారుణీసురులకున్ తపము విద్యయు రెండు, ముక్తి చేయుచుండు ముదముతోడ, దుర్వనీతులైన దుర్జనులకు వారికి వియును కీడు చేయకేల ముందు. ఇదిగో రెండు మార్గాలు ఉన్నాయి. ఆ రెండు మార్గాలు దుర్జనులకి ఇస్తున్నాను, సజ్జనులకి, అందరికీ ఒకటే మాన్యులు. ఆ ప్రతి వస్తువును వాడడానికి ఒక మాన్యువల్ ఉంటుంది. దాన్ని కాస్త తెలివితేటలతో, పోనీ ఎవరో మనకు తెలిపితే పక్కవాడ సలహాతోటో దాన్ని ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళను అడిగితే వాడు ఏదో చెప్తాడు, దాని ప్రకారం మనం జాగ్రత్త పడుకుంటే అవి మనకు బాగా పనిచేస్తాయి. అదే ఏమి తెలియని వాడు, ఎవరిని నేను అడగను, నాకు అన్నీ తెలుసులే అనుకుంటూ ఏదో ఒకటి ఫిట్ చేసేసిన వాడు పెంచుకురాడు, ఆ వస్తువుని పాడు చేసిన వాడే అవుతాడు కదా. ఇదిగో ధారణీసురులకు తపము విద్య రెండు. ఈ ఈ ఈ సద్బ్రాహ్మణులు, ధారణీసురులు అంటే బ్రాహ్మణులు, ధారణీనాథులు అంటే భూమిని పాలించేటువంటి రాజులు. ఇక్కడ ధారణీసురులకు, ఈ భూమికి దేవతలు లాంటి వాళ్ళు ఎవరు? సద్బ్రాహ్మణులు. వాళ్ళకి నేను, బ్రాహ్మణులు అంటే ఒక బ్రాహ్మణ కులవని కాదు అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా పెద్దలు అదే చెప్తారు. తపస్సు విద్య ఈ రెండు ముక్తిని కలిగిస్తాయి. ధర్మ అర్థ కామాలతో పాటు మనకి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ మోక్షము అంటే తిరిగి పునరావృత్తి లేని చోటు. అది మనకి ఎప్పుడు ఆనందాన్ని కలిగించేది భగవత్ కైంకర్యం. అదే ముక్తి అన్న మాటకి అర్థం. అందుచేత వినయం లేని చెడ్డవారైన బ్రాహ్మణులకు అవి కీడు చేయకుండా ఉంటాయా చెప్పండి? ఇచ్చాను ఇద్దరికి సమంగానే, ఉపయోగించుకున్న వాడికి అవి మేలు చేస్తున్నాయి, ఉపయోగించుకోలేదు బ్రాహ్మణుడే బ్రహ్మతత్వత, ఈయనకి తెలీదా? ఈయన దుర్వాస మహర్షికి ఎవరిన పాఠాలు నేర్పక్కలే కదా. కానీ వినయం లేనటువంటి చెడ్డవారైనటువంటి బ్రాహ్మణులకు అవి కీడు చేయకుండా ఉంటాయా చెప్పండి అని దుర్వాసుని అడుగుతున్నాడు స్వామి. నా తేజము సాధులలో నా తతమై ఉండు, వారి నలంచు జనులకు హేతి
క్రియ భీతినిచ్చున్ తే తేజో మోదంబున్ చెరుచు సిద్ధము సుమ్మి. ఆ బ్రాహ్మణుడు అనగానే బ్రహ్మ తేజస్తో, అందులో ఈయన ఎలా వచ్చారో మనం వెనక శ్లోకంలో చదువుకున్నాం. ఆ ఆ దుర్వాసుడు వస్తుంటే ఏమిటి సూర్యుడు దిగి వచ్చేస్తున్నాడా, సూర్యప్రకాశాన్ని కూడా దాటిపోయినట్టుగా ఉన్నాడు, అంత తేజస్తో వస్తున్నాడు. కానీ అదంతా ఏమైపోయింది, సాధువుల్లో నా తేజస్సు విరివి అయి ఉంటుంది. ఇంకా ఎంత అని కాదు, మొత్తం వాళ్ళ ఉదయంతా కూడా విస్తరించే ఉంటుంది నా తేజస్సు. వాళ్ళను కట్టిపెట్టే వారికి అది ఆయుధంగా భయాన్ని, ఆయుధంలాగా భయాన్ని కలిగిస్తుంది. వాళ్ళని కష్టపెట్టే వారికి అది అది వాళ్ళని కష్టపెట్టే వారికి అది ఆయుధంలాగా భయాన్ని కలిగిస్తుంది. సాధువులు అంటే మంచి ప్రవర్తన కల వాళ్ళు, స్వామి యొక్క భక్తులు అనుకోండి. ఆ భక్తులందరిలో కూడా ఈ తేజస్సు ఆవరించే ఉంటుంది. విరివై ఉంటుందంటే చాలా చాలా విరివిగా, అంటే బాగా విస్తరించి ఉంటుంది. వాళ్ళని కష్టపెట్టే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి అప్పుడు ఆ ఆయుధం, ఆయుధం అంటే ఏంటి, ఇక్కడ స్వామి యొక్క తేజస్సు ఒక ఆయుధంలాగా కట్టిపెట్టే వారికి ఆ తేజస్సు ఏమవుతుంది, ఒక ఆయుధంలాగా, అమ్మో వచ్చేస్తోంది, నా ప్రాణం తీసేట్టుగా ఉంది ఇది అంటూ ఆ తేజస్సే భయాన్ని కలిగిస్తుంది ఎవరిని, తన భక్తిని కష్టపెట్టిన వారికి. అటువంటి వారి మనసులను సంతోషం లేకుండా చేస్తుంది. ఎలా తిరిగావు నీకే తెలుసు కదా నాయన, ప్రాణాలను పట్టుకుని పరిగెట్టావు, ఎంచేత నీకు వినయం లేదు, నా నన్ను నువ్వు భాగవతత్వని అవమానపరిచావు అని వేరే చెప్పకుండా చెప్తున్నారు. అదెపో బ్రాహ్మణ, నీకును సదయుండును ఆ భాగసుతుండు జన వినుత గుణాస్పదుండున్ ఇచ్చు అభయము ఆతనిన్ మది సంతసపరచి వేడుమా శరణంబున్. ఇదిగో నీకు ఉపాయం చెప్తాను, నా వల్ల కాదు కానీ నేను ఒకటి చెప్తాను, అలా చెయ్యి. అదే పో బ్రాహ్మణ, ఇదిగో నువ్వు అక్కడికే వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళు, అదే పో, అక్కడికే పో. బ్రాహ్మణ, నీకును నీకు నీకు ఎవరు రక్షణిస్తారో చెప్తాను చూడు. సదయుండును ఆభాగసుతుండు, నాభాగసుతుడు, నాభాగుని యొక్క కుమారుడు కదా ఆయన. ఆ నాభాగసుతుండు జన వినుత గుణాస్పదుండు, జన చేత స్తుతింపబడేటువంటి గుణములకు ఆస్పదమైనటువంటి వాడు. అందరూ ఊరికే పొగిడేస్తారండి, ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఏదో కాకా పడితే పడతారేమో వాళ్ళకి అవసరాల కోసం. ప్రపంచం అందరూ కూడా ఎవరి నోటింట విన్నా కూడా అంబరీషుడు అంబరీషుడు అని అంత ఆయన గుణాలని పొగడటానికి ఒక ఆకరం అయిపోయింది, అది సముద్రంలాగా అయిపోతే. అలాంటి వాడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికే వెళ్ళు. ఇచ్చున్ అభయము అతని, ఇచ్చున్ అభయము, నీకు ఆయన అభయం రక్షిస్తాడు. కానీ ఎలా వెళ్ళాలి తెలుసా, అతని మది సంతసపరచి వేడుము. నువ్వు అక్కడకుండా వెళ్ళి తల ఎగరేసావనుకో, నీ ఇంకా మరి ఎక్కడ దిక్కులేదు. కాస్త అంచేత ఇప్పటికైనా నీ అహంకారాన్ని తగ్గించుకొని ఆయన మనసుని సంతోషపరచు. వినయంగా వెళ్ళు, ఎలా అడగాలో అలా అడుగు, ఎలా వేడుకోవాలో అలా వేడుకో. వేడుమా శరణం, వేడమని అంటే ఏంటి, అన్ని కాళ్ళ మీద పడు, పో, వెళ్ళి అక్కడికే వెళ్ళు. ఆ భగవద్గీత విషయంలో నువ్వు చేసిన అపరాధానికి నువ్వు పశ్చాత్తాపడి కాస్త ఆయన మనసుని ప్రసన్నం చేసుకొని నువ్వు రక్షింపబడతావు. ఆయన చేత వెళ్ళి అలా చేస్తే సంరక్షిస్తాడు. ఓ బ్రాహ్మణ, వెళ్ళు, జనుల చేత పోడబడే సుగుణాల ప్రోవు దయాపరుడు ఆయన అంబరీషుడే అభయమిస్తాడు. ఆయన దయాస్వరూపుడు. ఇంకా ఆయనకి సిగ్గులేదని ఇలా వచ్చా నేను రక్షిస్తాను ఎలా అనుకుంటున్నావు అనేస్తాం. మనకి ఎవడైనా మనకి కాదని వెళ్ళిపోతే మళ్ళీ వాడు తిరిగి వస్తే అంత చీదరించుకుంటాం. కానీ ఆయన అలాంటి వాడు కాదయ్యా, దయాపరుడు, సుగుణాల పుట్ట అంబరీషుడే నీకు అభయమిస్తాడు. అతని మనసును సంతోషపెట్టి శరణు వేడు. అంటే మన అవసరాలకి అవతల వాడి దగ్గరికి ఎలా వెళ్ళాలో కొంచెం మనకి నేర్పుతున్నారు స్వామి అని. శ్రీవల్లభుండానతిచ్చిన మహోద్యశ్చక్రకీలావళీ జనితాయాసుండు నిర్వికాసుండు ఉదిత స్వాంతుండు దుర్వాసుండు అల్లన ఏతెంచి సుభక్తిన్ గాంచెన్ కరుణా లావణ్యవేషున్ విదోషున్ పయం అయో వేషున్
అయోదారమణీషున్ మంజుమిత భాషున్ అంబరీషున్ వ్యసన్. ఇలాగా వెళ్ళినవాడు ఎలా ఉన్నాడో, వెళ్ళేవాడు ఎలా ఉన్నాడో చెప్తున్నారు దీంట్లో. ఒక అతిథిగా వెళ్ళిన వాడు ఎప్పుడు వెళ్ళగలడో మనకి ఈ రూపం చూస్తేనే తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత అవతల వాడి యొక్క ఆ గుణాలు, స్వరూప స్వభావాలు, ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో తెలియజేస్తారు. అవి అక్కడ కావాల్సింది. శ్రీ అని శ్రీ అని శ్రీవల్లభుండ ఆనతిచ్చిన అని శ్రీపతి ఆనతిచ్చిన వెంటనే మహా ఉద్య చక్ర కైలావళి జనితాయాసుండు. ఆ మహోగ్రమైనటువంటి ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ చక్రం యొక్క, ఆ సుదర్శన చక్రం యొక్క కీల ఆవళి జ్వాలల యొక్క ఆ వరుసలలో, ఆ వరుసల నుంచి జనిత పుట్టినటువంటి ఆ ఆ తేజస్సు, ఆ- ఆ జ్వాలలకి తట్టుకోలేకుండా ఆయాసపడుతున్నటువంటి వాడు నిర్వికాసుడు. ఏంటి, వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? సూర్యుడిలాగా వచ్చాడు. వచ్చేటప్పుడు ఏంటి, పూర్తిగా అమావాస్య ఆవరించిపోయింది అన్నట్టుగా వెలవెలపోతున్నాడు పాపం. వెలవెలపోతున్నవాడు, రొప్పుతున్నవాడు, ఆయాసం చేత రొప్పుతున్నాడు అయినటువంటి సూర్వాసుడు వచ్చి, అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు చూడండి. దయామయుడు, దోషం లేనివాడు, మహాత్ముడు, హితమిత భాషి అయిన అంబరీషుడిని చూశాడు. ఎవరైనా మనకి దగ్గరగా రావాలి అంటే హిత స్మిత భాషి, హితంగా ఉండాలి, మితంగా మాట్లాడాలి, స్మితంగా మాట్లాడి చిన్న చిరునవ్వు ఆ వచ్చిన వాళ్ళ దగ్గర. మన రామయ్య దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయనకి వాల్మీకి అయితే ఇంకో విశేషణం కూడా వేశారు. ఇవన్నీ చాలా మందికి ఉండొచ్చండి. హితంగా మాట్లాడతారు, మితంగా మాట్లాడతారు, కాస్త వచ్చావా అన్నట్టు నవ్వు నవ్వుతారు. కానీ మనం వెళ్ళి ఓ దండం పెట్టి, స్వామి ఏం చేశారు, సంతోషం, బాగున్నారా అని మనం పలకరించాక వాళ్ళు సొంతాన్ని చెప్తారు. అది కూడా పనిలో ఉంటే కాసేపు కళ్ళతో ఆగమని చెప్తారు. కానీ మన రాముడు ఏం చేస్తాడు? పూర్వ భాషీచ రాఘవ, ఏం సొమ్మేం పోయింది, వచ్చిన వాళ్ళని ఒకసారి రండి అనే ఒక్క కాయక కైంకర్యం. ఒక్కసారి మనం పెద్దల్ని ఆదరంగా రామ్మ రండి అన్నాం అనుకోండి, ఎంత పొంగిపోతారండి. అది అలాంటి వాడి ఈయన హిత మిత భాష అయిన అంబరీషుణ్ణి చూచాడు ఇక్కడ అని. శ్రీవల్లభుండానతిచ్చిన మహోద్యచక్ర కైలావళీ జనితాయాసుండు నిర్వికాసుండు ఉదిత స్వాంతుండు దుర్వాసుండు అల్లన ఏతెంచి సుభక్తిన్ గాంచెన్ కరుణాలావణ్యవేషున్ విదోషున్ అయోదారమయు మనీషున్ మంజుమిత భాషున్ అంబరీషున్ బెసన్ అని శ్రీపతి ఆనతిచ్చిన వెంటనే ఎగిసిపడే సుదర్శ చక్రం మంటల వల్ల ఆయాసాన్ని పొందినవాడు, గలవల్లబోతున్నవాడు, రొప్పుతున్నవాడు అయిన దుర్వాసుడు వచ్చి, దయామయుడు, దోషం లేనివాడు, మహాత్ముడు, హితమిత భాషి అయిన అంబరీషుణ్ణి చూచాడు. కని దుఃఖితుండై కని దుఃఖితుండై అమ్మహి వల్లభు పాదంబులు పట్టు విడవకున్న ఆ నరేంద్ర చంద్రుండు చరణ స్పర్శనంబునకున్ ఓడుచున్ కరుణారస భరిత హృదయుండై హరిచక్రంబునిట్టని స్తుతించే. ఇక్కడ చక్కని పదం ఉంది చూడండి. ఎక్కడ అవతల వాడు ఓడిపోతాడో మనకు దీంట్లో చెప్తున్నారు. మనం ఎవరిని ఆశ్రయిస్తాం, ఆశ్రయిస్తే మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని హితమిత స్మిత భాషణాలు ఎన్ని చేసి అలా పలకరించినా, ఎక్కడ అవతల వాడు మనకి పడిపోతాడంటే చరణ స్పర్శనంబునకు ఓడుచు. నువ్వెన్ని పై మాటలు చెప్పకయ్యా, అహం దాసహ అని ఒక్క సాష్టాంగ నమస్కారం చేసి ఆ కాళ్ళు పట్టుకుని వదలకుండా ఉన్న స్థితి నీకు వచ్చినప్పుడు అప్పుడు ప్రసన్నుడవుతాడు. అందుకని అక్కడ చూడండి చక్కని పదం ఎలా వేశారు. ఓడుచు, ఓడిపోయాట ఆ అంబరీషుడు. దేనికి? ఆ ఆ నరేంద్ర చంద్రుండు ఎటువంటి వాడికి ఓడిపోయాడు చూశాడు. అంబరీషుడు ఈయన్ని చూసి
అతను ఎలా ఉన్నాడు? రక్షణ కోసం వచ్చిన ఆయన దుఃఖితుండై ఆ మహీవల్లభు పాదంబులు పట్టి విడవకున్నా, అది కాళ్ళు పట్టుకొని శరణాగతి చేసి నువ్వే దిక్కునైనా నాకు అని చెప్పి ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు భాగవతత్వంలైనా భగవంతుడైనా పెద్దలైనా తప్పకుండా మన చేతిలో ఓడిపోతారు. ఆ మహీవల్లభ పాదంబులు పట్టి విడవకున్న ఆ నరేంద్ర చంద్రుండు ఆ చరణ స్పర్శనంబునకు ఓడుచు ఆ కాళ్ళు పట్టుకుని వదలటం లేదు ఈ వచ్చినటువంటి దుర్వాస మహర్షి. అంచేత ఓడుచున్ కరుణారస భైరిత హృదయుండై ఒక్కసారి ఆ కరుణరసం ఆ రాజు మనసులో పొంగింది. హరిచక్రంబును ఇట్లని స్తుతించే. అప్పుడా లే లే లే, నేను చూస్తానులే అనలేదండి. తన స్థితి ఏమిటో అది, తనే ఎలా రక్షింపబడుతున్నాడో ఈ దుర్వాసన కూడా ఏది రక్షిస్తుందో అది దాన్ని ప్రార్థించాలి కదా. చక్రం వచ్చేస్తోంది, ఇద్దరిని చక్రం వేసేయగలది ఈయన కానీ అంబరీష్ కూడా ఒకసారి తలెత్తితే. కానీ ఆయన ఏం చేశాడు? చక్రమా, తప్పు జరిగిపోయింది, క్షమించమ్మా, నువ్వే వీడిని రక్షించగలవు అని దాన్ని స్తుతిస్తున్నాట స్వామి. ఎవరు? అంబరీషుడు. చూచి దుఃఖించి అంబరీషుని కాళ్ళను వదలకుండా చూచి దుఃఖించి అంబరీషుని కాళ్ళను వదలకుండా పట్టుకున్నాడు దుర్వాసుడు. అట్లా ఋషి తన పాదాలను పట్టినందుకు వెనుకాడి ఆ రాజు దయతో నిండిన హృదయంతో విష్ణు చక్రాన్ని స్తుతించాడు. కాళ్ళు పట్టుకున్నాడు రైటే, కానీ ఆ భాగవతత్వం యొక్క ఆ ప్రవర్తన చూడండి. ఆయన అయ్యయ్యో పెద్దలు మీరు నాకు దాసం పెడతారా, అబ్బే మీరు మహాపుణ్యాత్ములు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకున్నట్టండి. అది వాళ్ళ యొక్క వినయానికి దొరుకుతుంది. అలాగే ఆయన యొక్క శరణాగతి కూడా ఆయన ముచ్చట పడిపోయాడు. అయ్యి విష్ణు చక్రాన్ని ప్రార్థన చేస్తున్నాడు అంబరీషుడు. నీవ పావకుండవు, నీవ సూర్యుండవు, నీవు చంద్రుండవు, నీవ జలము. నీవ పావకుండవు, నీవు సూర్యుండవ, నీవ చంద్రుండవు, నీవ జలము. నీవ నేలయు నింగి నీవా సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవా. నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము. నీవ లోకేశుల్, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము. నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్యము మూల తేజంబు. నీవ నీకునే మృక్కువాడా, నీరజాక్షండు చాల మన్నించునట్టి శస్త్రముఖ్యమా కావవే చాలు మునిని. నాకు సరే సులభం చక్రమా, ఒక్క పని చేసి పెట్టమ్మా, నిన్నేమీ అడగలేదు, చా కావవే చాలు, ఇదిగో ఈయన్ని రక్షించు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అంటాను చూసారా. ఆ ఒక్క పని చేసి పెట్టి నాకు ఇంకేం అక్కర్లేదని అంటాను చూసారా. కావవే చాలు, ఒక్క పని చేసి పెట్టమ్మా, ఈయన్ని రక్షించమ్మా అని చెప్తున్నాడు. ఆ సుదర్శన చక్రాన్ని వేడుకుంటున్నాడు అంబరీషుడు. ఓ ఆయుధ శ్రేష్టమ్మా, నిన్ను శ్రీహరి బాగా మన్నిస్తాడు. ఇంకా ఎంత గౌరవిస్తాడంటే మొత్తాన్ని తేజస్సంతా నీలో పెట్టేసి కదా పంపిస్తాడు, అంత సమ్మానిస్తాడు నిన్ను. నీవే అగ్నివి, నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి, నీవే నీరు, నీవే నేల, నీవే ఆకాశము, నీవే గాలి, సమస్త ప్రాణులు ఇంద్రియాలు అన్నీ నీవే. నీవే బ్రహ్మం, నీవే సర్వాత్మ కూడా నువ్వే. తర్వాత కాలము నీవే, సమస్త యజ్ఞ ఫలాన్ని నీవే పొందుతున్నావు. నిత్యమైన మూల తేజస్సువే నీవే. నీకు నేను నమస్కరిస్తున్నాను, ఈ మునిని కాపాడు, నాకు అదే చాలు. శరణాగత రక్షణ చేయి తండ్రి, అది నువ్వే సమర్థుడు.